పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆమోసు గ్రంథం నుంచి ఒక చిన్న విషయాన్ని ధ్యానం చేసి నేర్చుకోవటానికి ప్రయాసపడదాం. ఆమోసు రాసినటువంటి గ్రంథంలో ఆమోసు గారు ఎప్పుడు సోషల్ ఇంజస్టిస్, సామాజిక అన్యాయం గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఆమోసు ఆ థీమ్ మీద ఎక్కువగా తన యొక్క వాక్య పరిచర్య దేవుడు చెప్పగా అది వివరించటాన్ని మనం గమనిస్తాం. ఈ రోజున మొదటి పట్టణంలో ఆమోసు గ్రంథముల 5వ అధ్యాయంలో 14-15 వచనాలు, 21-24 వచనాలు గమనించినట్లయితే 14-15 వచనాల్లో మీరు దేవుని వెతకండి, దేవుని వెదుకుడి, చెడుని అసహించుకొనుడి, అప్పుడు ప్రభు మీతో ఎల్లప్పుడూ ఉంటాడని చెప్తాడు. ఈ మాటలు ఎందుకు చెప్పాడు అనంటే, వాళ్ళు చేస్తున్న ఆరాధనలు కరెక్ట్ కాదని, వాళ్ళు ముందు న్యాయమును అనుసరించాలని ఆమోసు ఇక్కడ గుర్తు చేస్తాడు. బ్యాక్గ్రౌండ్కి మనం వెళ్ళి సరిగ్గా గమనిస్తే క్రీస్తు పూర్వం 760-750 సంవత్సరాల్లో 2వ యెరోబాము చక్రవర్తిగా పరిపాలిస్తున్న కాలంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క మిలిటరీ శక్తి చాలా బలంగా ఉండేది. ఎంత బలంగా ఉండేదంటే ఇశ్రాయేలీలు ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా, రాజ్యాలన్నీ కూడా ఇశ్రాయేలీలు అంటే అంత భయపడిపోయింది. మిలిటరీ శక్తి బాగుంది కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి బంగారం తెచ్చేసుకోవటం, అక్కడి నుంచి అన్ని ఆక్రమించి తెచ్చేసుకోవడం చేసేవాడు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో అదిగో అక్కడ ధనం బాగా పెరిగింది. కానీ ధనికుడున్న చోట పేదవాడు కూడా ఉంటాడు. ఇది ప్రపంచ నానుడి, ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ విధంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద వ్యవసాయదారులు ఉండగా, అలాగే పేదరికంలో ఉన్న వ్యాపారవేత్తలు, పేదరికంలో ఉన్న వ్యవసాయదారులు అక్కడ మనకి కనబడతారు. ఈ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఏం చేసేవాళ్ళు అంటే, మనుషులు ఎప్పుడు కూడా అన్యాయంతో సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారని కాబట్టి పేదవాళ్ళకి అప్పులిచ్చి ఎక్కువ ఇచ్చినట్టు రాయించుకోవటం, దొంగ సంతకాలు పెట్టించుకోవటం, వాళ్ళని అన్యాయంగా తోసిపుచ్చటం, వాళ్ళని ఆకలి గురి చేయటం, అనేక సంవత్సరాలు వాళ్ళ దగ్గర నుంచి వడ్డీలు స్వీకరించటం చేసేవాళ్ళు ఈ డబ్బున్నటువంటి ధనికమైనటువంటి వ్యాపారవేత్తలు, అదేవిధంగా వ్యవసాయదారులు. ప్రియదేవుని బిడ్డలారా, కానీ యూదులకు మత పిచ్చి ఎక్కువ. దేవుని ఆరాధించటంలో ఏమాత్రం కూడా వెనకాడేవాళ్ళు కాదు. ఈ డబ్బున్న ధనికులందరూ కూడా దేవుని యొక్క పండగలు ముఖ్యంగా ఘనంగా చేసేసేవాళ్ళు. డబ్బుని విచ్చలవిడిగా విరజిమ్మేవాళ్ళు. పండగలకు కావలసిన పాటలని, పండగ ఆరాధనకు కావలసిన బలులు, నంబర్ 1 క్వాలిటీ ఉన్నటువంటి ఆ జంతువుల్ని తీసుకొచ్చి బలి ఇచ్చేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇది చూసినప్పుడు ఈ మతపరమైన కార్యాలు ఇంత గొప్పగా చేస్తూ మేము దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి మంచోళ్ళం అని చెప్పి పబ్లిక్లో చూపించుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడే ఆమోస్ చెప్తున్నాడు, మీరు ఆరాధనలు చేస్తున్నారు సరే, దానికోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు సరే, కానీ మీరు ముందు పీడితులను బాధ పెట్టడం మానేయండి. ఈ వడ్డీలు తీసుకొని వాళ్ళని బాధ పెట్టేటటువంటి ప్రక్రియని మానివేసేయండి. అప్పుడు మీ దేవుడు మీకు దగ్గరుంటాడు అని చెప్పి గ్రహించండి. అందుకనే ఆ వాక్యం చెప్పాడు, దేవుని వెతకండి, చెడుని అసహించుకొనండి అని చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధన చేస్తే సరిపోదు, అదిగో మామూలు జీవితంలో కూడా మనం దేవుని మహిమపరచాలి అని చెప్పి ఆమోస్ ఇక్కడ మనందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి మనం కూడా దేవాలయానికి వెళతాం, మనం కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. ఫాదర్ గారు లేకపోతే సేవకులు డొనేషన్ అడిగితే వెంట డొనేషన్ ఇచ్చేస్తామేమో. ఆలయాలు కడుతున్నప్పుడు, పండగ చేస్తున్నప్పుడు, గుడికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం అంత గొప్పగా దేవుని ప్రేమిస్తున్నాం. కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మన ప్రవర్తన, సమాజంలో మనకున్న సాక్ష్యం, ఇతరులను మనం ట్రీట్ చేసే విధానం, ఇదిగో ఇక్కడ ఆమోసు గ్రంథం ద్వారా ప్రభు గుర్తు చేస్తున్నాడు. అది న్యాయబద్ధంగా ఉండాలని, నీతిమంతంగా ఉండాలని, దేవుని వాక్యానికి తగ్గట్టుగా ఉండాలని ఇక్కడ ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. మన దేవాలయంలో దేవుని స్తుతించే సమయం ఎంతసేపు? ఆదివారం, అది కూడా 2 గంటల సేపు అనుకుందాం. మరి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యని ఎలా చూసుకుంటున్నావు, భర్తను ఎట్లా గౌరవిస్తున్నావు, పిల్లల్ని ఎట్లా పెంచుతున్నావు, నీ ఇంట్లో ఉన్న ముసలివాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నావు, నీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని ఏ విధంగా గౌరవిస్తున్నావు, సంఘాన్ని ఏ విధంగా నడిపిస్తున్నావు, ఇవన్నీ కూడా మనం లెక్క వేసుకోవాల్సినటువంటి విషయాలు. అందుకే ఇంగ్లీష్లో యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అని చెప్పినట్లుగా
మన క్రియలు మన మాటల కంటే ఎక్కువ మాట్లాడతాయి. కాబట్టి స్తుతి ఆరాధన, ప్రభు సందేశం, దివ్య సత్ప్రసాదం 2 గంటల సేపు అయితే ఆదివారం, అలాగే రోజు ప్రార్థన చేసుకున్నా సరే మరి మిగిలిన గడియలు మనం దేవుని ఎట్లా స్తుతిస్తున్నామో ఆలోచించుకోవాలి. ఆ ప్రార్థన చేసుకునే వ్యక్తులముగా మనం నీతిమంతంగా జీవించాలి. ఆ ప్రార్థన చేసుకునే వ్యక్తులముగా మనం బాధ్యతాపూర్వకంగా జీవించాలి. ఆ ప్రార్థన చేసుకునే వ్యక్తులముగా అన్యాయానికి లోబడిపోకుండా, అవినీతికి లోబడిపోకుండా మనం న్యాయబద్ధంగా జీవిస్తూ ప్రేమపూర్వకంగా జీవించినప్పుడు ఆమోసు వాగ్దానం చేస్తున్నాడు తన వాక్యములో, ప్రభు మీకు ఎప్పుడు దగ్గర ఉంటాడు అని చెప్పి. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం, దేవాలయానికి వెళదాం, ప్రభుని స్తుతించుకుందాం. ఆలయం బయటకు వచ్చిన తర్వాత ఇళ్లకు వెడలిపోతూ మన సంఘంలో కూడా దేవునికి సాక్షులుగా జీవిస్తూ నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభుని ఎల్లప్పుడూ మహింపరిచి గణపరుచుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నిత్యస్తుతికి పాత్రుడైన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అపారమైన నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కూడా పదిలపరిచి మరొకసారి ప్రభువా నీ సన్నిధిలో గుమిగూర్చి నిన్ను ఆరాధించటానికై మాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభువా నిన్ను ఆరాధిస్తున్న మేము మా దైనందిన జీవితంలో దేవుని నీ వాక్యం ప్రకారం జీవిస్తూ నీ రాజ్యమును ప్రకటిస్తూ దేవా నీకు సాక్షులముగా జీవించే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి తండ్రి. కేవలం పెదాలతో స్తుతించే క్రైస్తవులంగా కాకుండా ప్రభువా నీకు సాక్షులమై మా క్రియల్లో కూడా తండ్రి నిన్ను మహింపరిచే దేవుని బిడ్డలుగా ఎల్లప్పుడూ జీవించే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి తండ్రి. ఈ సందేశాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, బహుగా ప్రేమించండి. నీ కృపలో ప్రతి బిడ్డను కూడా బలపరచండి. నీ చల్లని చూపుతో ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని, నిండైన నీ ప్రేమలో ప్రతి బిడ్డను కూడా బలపరచమని, మహిమా ఘనత ప్రాభ మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.